2,000 ఛార్జెస్, అదేదో ఎనర్జీ ఛార్జెస్ అట, తర్వాత అదేదో ఫిక్స్డ్ ఛార్జెస్ అట, ఏందేందో రాశారు అందులో. పైన మనం వాడిన కరెంటు బిల్లు ఏమో 7,000 అట, ఈ 2,000 అట. ఈ ప్రతి ఒక్కరికి వస్తాయి కదా ఈ నెల, వచ్చే నెల ఇంకా పెరుగుతాయి. ఇది సగం బాధుడే, వచ్చే నెల ఇంకా పూర్తి బాధుడు ఉంది. ఇవన్నీ డైవర్ట్ అవ్వాలంటే ఇంకో చర్చ రావాలి. కాబట్టి ఇష్యూ డైవర్షనల్ టాక్టిక్స్ అనేది నడుస్తూ ఉంటుంది. కానీ ఒకటి సార్, లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఇవన్నీ జగన్ వచ్చిన తర్వాత ఈ పథకాలు పెట్టడం, వాళ్ళకి ఏదో రూపంలో రకరకాల రూపంలో డబ్బులు ఇవ్వడం, లేదంటే ఈ ఇళ్ల స్థలాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు చాలా మంది, తెలంగాణలో ఉన్న వాళ్ళు తిరిగి ఇక్కడికి వచ్చేసారు, హైదరాబాద్ నుంచి తెలంగాణలో వివిధ చోట్ల ఉన్న వాళ్ళని. ఇప్పుడు ఇది కంటిన్యూ అయితే మళ్ళీ యథావిధిగా అక్కడ కరెంట్ బిల్లులే బెటర్, ఇక్కడ కరెంట్ బిల్లులు పెరిగిపోయినాయి, ఇక్కడ ఏమీ రావట్లేదు అంటే మళ్ళీ వాళ్ళు యథావిధిగా తిరిగి మళ్ళీ పెట్టబెడ సర్దుకుని సింపుల్ అండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే జనాలకి ప్రయోజనం కలిగించడం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇళ్లకే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, అమరావతి కుంభకోణం అని వైసీపీ వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేశారు, భూములు ఇచ్చారు కదా, వీళ్ళు ఇచ్చిన దానికి బదులుగా రిజిస్ట్రేషన్ చేయాలి కదా 1200 గజాలు. కోర్టు కూడా ఆర్డర్ వేసింది కదా రిజిస్ట్రేషన్ చేయమని. రిజిస్ట్రేషన్ చేస్తే ఇన్ని వేల మంది రాలేదు అని చెప్పారా లేదా? వాళ్ళు ఎవరు, అసలు స్థలం ఎవరిది, ఎవరిచ్చారు, ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు? ప్రభుత్వం పేపర్లలో అడ్వర్టైజ్ కూడా చేసింది, రండి యాడ్ చేయించుకోండి. 5,000 మందో 6,000 మందో రాలేదన్నారు కదా, ఎవరు వాళ్ళు?